హాయ్ నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి, లీడ్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ అండ్ పీడియాట్రిక్స్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్. ఈరోజు మనం 1 year old చైల్డ్కి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవ్వకూడదు, ఫుడ్ ఇవ్వటంలో రేషనల్ ఏంటి, వాటి గురించి మనం తెలుసుకుందాం. చాలా వరకు అపోహలు ఉంటాయి పేరెంట్స్లో, ఎస్పెషలీ సోషల్ మీడియా వల్ల వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మంచి ఎంతవరకు తెలుసుకోవచ్చో అలాగే అపోహలు కూడా అంతే పెరిగిపోవటం మనం చూస్తుంటాం. ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసేటప్పటికి పిల్లలు, మీరు యాజ్ ఎ పేరెంట్ మీరు ఏదైతే తింటున్నారో మీ పిల్లలు అన్ని ఐటమ్స్ తినాలి. అండ్ ఎంకరేజ్ సెల్ఫ్ ఫీడింగ్. ఇట్ మై టేక్ లిటిల్ లాంగర్, కానీ సెల్ఫ్ ఫీడింగ్ చేయటం ద్వారా వాళ్ళకు ఓరోమోటార్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు పిల్లలు చేతిలో పట్టుకోవటం మూలంగా వాళ్ళకు సెన్సరీ స్టిమ్యులేషన్ జరగటం చూస్తుంటాం. అండ్ ఇట్ ఈస్ ఏ గుడ్ హ్యాబిట్. టెక్స్చర్ మారుతున్న కొద్దీ పిల్లల్లో టంగ్ మూమెంట్ జరగటం మూలంగా మాటలు కూడా త్వరగా వస్తాయి. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఎంతవరకు హెల్తీ? ఫ్రూట్స్ ఆర్ హెల్తీ బట్ నాట్ ఫ్రూట్ జ్యూసెస్. ఫ్రూట్ జ్యూసెస్ చేయటం మూలంగా మనం దాంట్లో ఉండేటువంటి ఫైబర్ పల్ప్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేయడం ద్వారా కేవలం ఒక షుగరీ సిరప్ ఇచ్చినటువంటి ఫీలింగ్ ఉంటుంది. దాని ద్వారా పిల్లల్లో కాన్స్టిపేషన్ జరగటము, హైపర్ యాక్టివిటీ రావటం ఇది చూస్తాం. అండ్ షుడ్ వీ గివ్ స్నాక్స్? ఇఫ్ ఎస్, వాట్ ఆర్ ద స్నాక్స్? వీలైనంత వరకు హోమ్ మేడ్ ఆర్ హోమ్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ని స్నాక్స్ రూపంలో ఇవ్వటం ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. అండ్ చైల్డ్ షుడ్ హ్యావ్ ఎనఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రెయిన్స్, పల్సెస్. ఒక కంప్లీట్ డైట్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవటం ఇంపార్టెంట్. పిల్లల్లో నట్స్ ఇవ్వచ్చా? ఎస్, బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ ద ఫార్మ్ ఇన్ విచ్ యూ ఆర్ గివింగ్. అంటే పిల్లల్లో నట్స్, గ్రౌండ్ నట్స్ కానివ్వండి, క్యాష్యూస్ కానివ్వండి, ఇవి చిన్న చిన్న పీసెస్ రూపంలో ఉంటే స్టక్ అయిపోయి పొరపోవటము అలా జరిగితే యాస్పిరేషన్ జరగటం అంటే ఊపిరితిత్తులోకి పోవటం ఇవి చాలా కామన్గా చూస్తుంటాం. కాబట్టి పిల్లలకు ఎస్పెషల్లీ లెస్ దెన్ 3 years పిల్లలకి మనము నట్స్ ఇచ్చేటప్పుడు ఈధర్ దాన్ని కంప్లీట్ పౌడర్ రూపంలో ఇవ్వటం లేదా వాటిని సోక్ చేసి పేస్ట్ రూపంలో ఇవ్వటం ఉత్తమం. నెక్స్ట్, షుగర్ కేన్ జ్యూస్ ఇవ్వచ్చా? ఎస్పెషల్లీ ఎండాకాలంలో పిల్లలు దాహం ఎక్కువ అవ్వటము, అలసిపోవటం చూస్తుంటాం. కాబట్టి షుగర్ సిరప్స్ లేదా షుగర్ కేన్ జ్యూసెస్ ఇవ్వచ్చా అనేది కామన్గా అడిగేటువంటి డౌట్. షుగర్ కేన్ జ్యూస్ ద్వారా మనము కంటామినేట్ అయినటువంటి ఫుడ్ తినిపించే అవకాశం ఎక్కువ. ఎస్పెషల్లీ దాని చుట్టూ ఉండేటువంటి ఈగలు ఏవైతే ఉంటాయో ఫీకో ఓరల్ కంటామినేషన్, అంటే వేరే దగ్గర నుంచి బ్యాక్టీరియా తీసుకొచ్చి దీని మీద పెట్టేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్హెల్దీ ఆర్ అన్హైజీనిక్ ప్లేసెస్లో నుంచి ఎటువంటి ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వకూడదు. వీలైనంత వరకు ఫ్రూట్ని ఫ్రూట్ రూపంలో ఇవ్వండి. అండ్ ఆల్ సీజనల్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసేలాగా చూడండి. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.